మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. గత 2 రోజులుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. ఇది 3వ రోజు. మొదటి రోజున మనం ఈ విషయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి మొదటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. 2వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ యొక్క 2వ మాటను మనం ధ్యానం చేసుకున్నాం. 3వ రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 3వ మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 26 and 27. ఆయన తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని వైపు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లిని ఎంత ప్రేమించాడో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్పబడింది. రెస్పాన్సిబిలిటీ అంటే ఒక బాధ్యత, ఒక కుమారునిగా తన బాధ్యత ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నారు. ఇది లేఖనాల నెరవేర్పుగా జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ తల్లియు నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మానుడు. సన్మానించడం అంటే శాలువలు కప్పడము, పూలు ఇవ్వడము, బొకేలు ఇవ్వడము అని కాదు. సన్మానించడం అంటే వారి అవసరాలు గుర్తించి అవసరాలను తీర్చడం, వారిని గౌరవించడం, వారికి విధేయత చూపడం, వారి యొక్క మంచి చూడడం, వారు చెప్పినటువంటి మాట వినడం, ఆకలైనప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టడం, దాహమైనప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడం, వాళ్ళకి అనారోగ్యమైతే వారిని బాగా చూసుకోవడం, ఇలాంటిది ఈ లోకంలో తల్లిదండ్రులకు మనం ఇచ్చుతున్నటువంటి ఒక గౌరవం, ఒక బాధ్యత అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన తల్లిని చూసి అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. శిలువ చుట్టూ కూడి ఉన్నటువంటి వారంతా ఏదేదో మాట్లాడుచున్నారు, యేసయ్యని నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా ఎంతో గోలగా ఉంది. ఇంతలో యేసయ్య తడారిపోయిన పెదవులు కదిలాయి. ఆయన ఏం మాట్లాడుచున్నారు అని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. తల్లి అయిన మరియ కూడా ఎంతో ఆశగా చూస్తూ ఉంది. ఆయన తన తల్లిని చూచి అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తూ ఉన్నాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చింది. అప్పుడు అంటున్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానుడు చూసి చెప్తూ ఉన్నాడు. భయంకరం శిలువ శ్రమలు భరిస్తూ కూడా యేసయ్య ఇతరులను గూర్చే ఎక్కువగా ఆలోచించాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన పలికిన 7 మాటల్లో 3 మాటలు ఇతరుల కొరకే, వారి శ్రేయస్సు కొరకే మాట్లాడాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే తెలుగు తర్జుమాలో మరియను అమ్మా అని సంబోధించినట్టుగా రాయబడింది. నిజానికి మూల భాషలో గ్రీకులో మాత్రం గైనే అని రాయబడింది. గైనే అనగా స్త్రీ అని అర్థం. దీని గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అని రాయబడింది. యోహాను సువార్తలో ప్రస్తావించిన కానా వివాహంలో అమ్మ అనే పదం కూడా ఇంగ్లీష్లో ఉమెన్ అని తర్జుమా చేయబడింది. దీన్ని బట్టి తర్జుమా తప్పని చెప్పడం కాదు, కానీ దీనిలో దాగి ఉన్న భావాన్ని గ్రహించాలి. సువార్తల్లో యేసయ్య మరియతో మాట్లాడిన సందర్భాలు 4. ఆ 4 చోట్ల అమ్మ అని తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఓ స్త్రీ అని రాయబడింది. కానాలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యోహాను రాసిన సువార్త 2:4, పస్కా పండుగ సందర్భంలో లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 43వ వచనంలో వాక్యమును అనుసరించి జీవించు విధానం గురించి చెబుతూ లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 19-21 వచనాల్లో శిలువలో పలికిన 3వ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో పై సందర్భాలన్నిటిలో కూడా స్త్రీ అనే భావనే మనం చూడగలం. ఇక మరే కూడా యేసును రక్షకుడిగాను దేవునిగాను సంబోధించుచున్నది. నా ఆత్మ ప్రభువును ఘనపరుచుచున్నదని లూకా రాసిన సువార్త 1:46లో ఆ మాట ఉంది. నా ఆత్మ నా రక్షుని యందు ఆనందించెను లూకా రాసిన సువార్త 1:48లో ఉంది. పైన ఉదహరించిన విధంగా మరియను తల్లిగా ప్రభు గౌరవించినను
ఆత్మీయంగా ఆమెను ఒక స్త్రీగానే చూస్తూ ఉన్నాడు. మరీ కూడా యేసును ప్రభువుగాను రక్షకుడుగాను దేవునిగానే అంగీకరించింది. ఈ విషయాలు మనకు అర్థం కావాలని ఈ విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను. అమ్మా అని యేసయ్య పిలిచిన పిలుపును బట్టి ఆయన అంతిమ శ్రమలో ఉన్న భయంకరమైన వేదన అనుభవిస్తున్న తన తల్లిని మరువలేదు అనే మనం గమనించాలి. అమ్మ అనే పదం ఎంతో కమనీయమైనది, ఎంతో తీయనిది, ఎంతో మాధుర్యమైనది. ఏ పెదాలు ఈ పదాన్ని ఉచ్చరించినా, ఎవరి పెదాల మీద ఈ మాట కదిలినా వారి గుండెల్లో హృదయాంతరంగులు మెదిలేది మాత్రం అమ్మ మాత్రమే. అమ్మ అనురాగానికి, ఆప్యాయతకు మరో పేరు. నీవు జన్మించిన నాటి నుండి ఎన్నో విధాలుగా అమ్మ నీ జీవితంలో ఆమె బాధ్యత నెరవేరుస్తూనే ఉంది. అమ్మ తన బాధ్యతను ఏనాడు విస్మరించలేదు. నీ ఆకలి చూచి నీకు పాలిచ్చి నీ ఆకలి తీర్చేది అమ్మ. నీవు కలత చెంది కన్నీరు కరిస్తే నిన్ను ఎత్తుకొని గుండెలు కత్తుకొని నిన్ను నిద్రపరిచేది అమ్మ. నిన్ను ఉయ్యాల్లో పరుండ చేసి దాన్ని ఊపి నీవు కాళ్ళు చేతులు అటు ఇటు ఆడుకుంటున్నా ఉంటే నిన్ను చూచి పరవశించిపోయి తన సంతోషాన్ని నీతో పంచుకోవడానికి నిన్ను ముద్దాడేదే అమ్మ. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు భోజనం చేయడానికి మారం చేస్తుంటే తనకు ఆకలేస్తున్నా కానీ నిన్ను లాలించి కథలు చెప్పి నీకు గోరుముద్దలు తినిపించేదే అమ్మ. నీవు అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు నిన్ను కంటికి రెప్పలాగా చూస్తూ నీకు సమయానుకూలంగా పరిచర్య చేసేదే అమ్మ. తనకున్నా లేకున్నా నీ కడుపు చూసి నీ ఆకలి తీర్చేదే అమ్మ. నీవు విసర్జించిన మలమూత్రాదులను శుభ్రం చేసి నిన్ను ఆరోగ్యంగా ఉంచేదే అమ్మ. నీ కొరకు ప్రార్థించేది, నిన్ను దేవుని సన్నిధిలో నింపేదే అమ్మ. నీ కొరకు ఎన్ని కష్టములైనా భరించేది, వహించేది అమ్మే. నువ్వు ఒంటరిగా విడువక అన్ని వేళల్లో నిన్ను కనిపెట్టుకొని నీ అవసరాలన్నిటినీ తీరుస్తూ చూసుకునేదే అమ్మ. ఇలాగా అమ్మ మమతానురాగాలను చూసి రాసుకుంటూ పోతే ఎన్నో విషయాలు, చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకు కనపడుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి స్థానాన్ని మరవకూడదు ఎప్పుడు. తల్లి తనయుల బాంధవ్యం చాలా గొప్పది. అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. గృహంలో ఎవరు చనిపోయినా సర్దుకుపోగలమేమో కానీ తల్లి చనిపోతే ఆ లోటు తీరనిది, పోడ్చనిది. అందుకు ఒక ఆయన ఇలా అంటాడు, దేవుడు ప్రతి ఇంట్లోనూ ఒక దూతను ఉంచక ఒక అమ్మను ఉంచాడని అంటాడు. ఇది చూస్తే నిజమే అనిపిస్తుంది. అమ్మ లేని గృహం చీకటిమయమైపోతుంది. గనుక అమ్మ చూపిన ప్రేమకు ప్రతిస్పందించకపోతే ఆ కుమారుడే కాదు, ఆ తల్లి ప్రేమకు సంతృప్తి ఉండదు. యేసయ్య చూపినటువంటి మాదిరిని మనం కూడా చూపించగలగాలి. యేసయ్య మాదిరి చూపాడు. ఆయన లోకరక్షకుడై ఉండి సర్వమాన పాప పరిహారార్థకి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి, అలాంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. అయితే యేసయ్య తన తల్లిని కూడా రక్షకుడు మరియు సంరక్షకుడై ఉన్నాడు. ఆయన తన తల్లిని ఏ రోజు మరవలేదు. తన బాధ్యతతో కూడా యేసయ్య పరిపూర్ణుడిగా ఉన్నాడు. యేసయ్య తనకున్న బాంధవ్యాన్ని మరవలేదు, విడవలేదు. తన బాధ్యతను విడిచిపెట్టలేదు. దగ్గరే ఉండి రోధిస్తున్న తల్లి వైపు యేసయ్య చూచి ఆమెకు ఒక ఏర్పాటు చేస్తున్నట్లుగా చెబుతూ ఉన్నాడు. మరియమ్మను గురించిన ప్రవచనం మనం చూస్తే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని తరముల వారు నిన్ను ధన్యురాలు అందురని లూకాసు 1:49 చెప్పబడినట్లుగా మరియమ్మ గారు ఎంతో ధన్యురాలని చెప్పాలి. గతాన్ని తలపోసుకుంటూ శోకంలో నిండిన మరి తల్లితో శిలువ ఎదుట దీనంగా విషాద శిల్పంలాగా నిలబడి ఉండగా మరియమ్మను చూశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ చూపులో చెప్పలేనంత కరుణ, ప్రేమ, ఆప్యాయతలు కనపడతాయి. శిలువపై నుండి కుమారుని మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి తల్లి ముఖంలో ఆనందం కనిపించింది. భర్తను కోల్పోయింది కనుక ఆమె బాధ్యత తన కుమారుని మీదనే ఉన్నది. ఇక కొన్ని గడిలో కుమారుడు కూడా శిలువపై మరణించబోచున్నాడు. ఇక ఆమెకు దిక్కు ఎవరు? ఆదరించేవారెవరు? ఆమెకి ఎవరు
అండగా నిలవగలరు. ఆమె హృదయంలో ఇక ఒకదాని మీద ఒకటి ఎన్నో ప్రశ్నలు మెదులాడుతూనే ఉండవచ్చు. ఆ రోజు ఇట్టి విషాదకమైనటువంటి సమయంలో కుమారుని హృదయంలో ఉన్న ప్రేమ పురుకొల్పింది. శిలువలోని కల్వరి నాదుని ప్రేమ ఒక్కసారిగా గొంతు తెరిచింది. అమ్మా అనే ఆ పిలుపులో ఎంత అద్భుతమండి! ఏ సువార్తలోనూ ఈ సన్నివేశం వర్ణించబడలేదు సరికదా. ఈ మాటలు ఆమె హృదయాన్ని ఒక్కసారిగా మీటినట్లయింది. ఆనంద జల్లులు వర్షించినట్లయింది. ఆయన ముఖం రక్తసిక్తమై ఉండగా ఆ సుకుమార ముఖార విందాన్ని ఆమె చూసింది. నాయనా ఇంకా మాట్లాడు అన్నట్లు ఆప్యాయతగా చూసింది ఆ తల్లి. ఆయన ప్రేమతో కూడినటువంటి పలకరింపుని ఎన్నాళ్ళైందో. చివరిసారిగా వీరిరువు ఎప్పుడు మాట్లాడుకున్నారో ఏమో మనకు తెలియదు, కానీ వీరిద్దరు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కేవలం 3 మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడతాయి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 48 నుంచి 50వ వచనంలో, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఈ 3 సందర్భాలు మనకు కనపడతాయి. కానీ ఇక్కడ అమ్మా మౌనమే ప్రతిస్పందంగా ఉన్నది. కుమారుని మధురమైన స్వరాన్ని విని తల్లి మానక జ్ఞాపకానికి అందనంత ఆనందాన్ని చవిచేసి ఉండవచ్చు. మరి అమ్మ, మరే తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు కూడా బాధ్యత కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈరోజు బాధ్యత కలిగి ఉండాలి. నీ తల్లిని బాగా చూసుకోవాలి, నీ తండ్రిని బాగా చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో ఇంకా కొన్ని క్షణాల్లో, కొన్ని గడియల్లో, కొన్ని గంటల్లో మరణించబోతున్నటువంటి సందర్భంలో కూడా తన తల్లిని పొరపాటును కూడా ఆయన మరవలేదు. నీవు నేను కూడా గమనించాలి. ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి నీ తల్లిని, ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి తండ్రిని నువ్వు ఎప్పుడూ మరవకూడదు. చాలామంది మనం చూస్తూ ఉన్నాం. తల్లిని తిట్టేవారు ఉన్నారు, తండ్రిని తిట్టేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు, దూషణంగా మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. ఒక పూట కూడా అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, ఎలా జీవిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు ఈ రోజుల్లో. ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించి ఉన్నతమైన చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాలు ఇప్పించి మంచిగా సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి ఏదో ఒక మనవడో మనవరాలు పుడితే ఆనందంగా వాళ్ళు ఎత్తుకొని సంతోషంగా గడుపుదాం అనుకుంటున్నటువంటి ఆయా సమయాల్లో నీ తల్లిని నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపివేస్తున్నావు. నీ తండ్రిని ఇంట్లో నుంచి నువ్వు బయటికి పంపివేస్తున్నావు. అది నీకు సబబేవనా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞ ఉండేది, తల్లిదండ్రులు సన్మానించుము అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మ అందబడదు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు, తల్లిదండ్రులను మరవకూడదు. నీవు నేను కూడా తల్లిని తండ్రిని ఎప్పుడూ మరవకూడదు. వాళ్ళు బ్రతికినంతకాలం నీ సాధ్యనంత వరకు వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తే అది చాలా మంచిది నీ జీవితానికి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆ మాటలు వినండి. తల్లిని బంగారంగా చూసుకోవడం మొదలుపెట్టండి. సామెతల గ్రంథం 23:22 ఒక మాట ఉంటుంది, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచుము. నీ తల్లి తండ్రిని ఆనందపరచాలి. నువ్వు మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి వ్యాపారం చేయొచ్చు, లేకపోతే మంచి ఉన్నత స్థానంలో ఉండవచ్చు, కానీ తల్లిని చూసుకోవడం నీ బాధ్యత. వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారని కాదు, కానీ నీ బాధ్యతను నెరవేర్చే విధంగా ఉండాలి. ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. సామెతగా 20:20 ఒక మాట ఉంటుంది, తన తండ్రినైనను తల్లినైనను ద్వేషించు
దీపము కారు చీకటిలో ఆరిపోవుననుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన కన్న తండ్రినైనను తల్లినైనను ద్వేషించేవారు, ఇష్టానుసారంగా మాట్లాడేవారు, కొట్టేవాళ్ళు, తాగి వచ్చి తల్లిని తండ్రిని ఇష్టానుసారంగా దూషించేవారు, ద్వేషించేవాడు, పిడికనన్నం కూడా పెట్టకుండా వాళ్ళ నాన్నక మాటలు మాట్లాడేవాళ్ళు, వారి దీపం అంట కారు చీకటిలో ఆరిపోతుందంట. అంటే దాని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపం అంటే ప్రాణం అని అర్థం. వారి ప్రాణం మధ్యలోనే ఆగిపోతుందన్నట్టుగా చెప్తున్నాడు భక్తుడు. నీవు నేను చక్కగా తల్లిని తండ్రిని చూసుకోవాలి. ఇంకొక సామెతల గ్రంథం 30:17 వచ్చిన చాలా అద్భుతమైన మాట ఉంటుంది. తండ్రిని అపహసించి తల్లి మాట విననులని వారి కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. చూడండి, దేవుడు ఎన్నోసార్లు తల్లి తండ్రి గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు సన్మానించమని బైబిల్ గ్రంథం చెప్తుంది. తల్లిదండ్రులు సన్మానించడం అంటే దాని అర్థం ఏంటంటే లోబడ్డం అని అర్థం. తల్లిదండ్రులకు విధేయత చూపడం అని అర్థం. దీనిలో చాలా భావాలు ఇమిడి ఉన్నాయి. చిన్నగా ఉన్నప్పుడు లోబడాలి, నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు బాధ్యత కలిగి జీవించాలి. తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటే మరవకుండా ఉండాలి. యేసయ్య కూడా అంతే, బాల్యంలో తన తండ్రి పనుల్లో సాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. తల్లిని కూడా ప్రేమించి విధేయుడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆరాధనలో పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగాను ఉండాలి. యేసయ్య కొన్ని క్షణాల్లోనే చనిపోతున్నటువంటి సమయంలో కూడా తన తల్లిని పిలిచి చెప్తూ ఉన్నాడు, అమ్మా నేను ఇక వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, ఇక నుంచి నీ బాధ్యతలు యోహాను చూస్తాడు అని ఎంత స్పష్టంగా చెప్పాడండి, ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ మనం ఇంకో రెండో విషయాన్ని చూస్తే అది యోహాను సువార్త 19:27 వచనాలు ఉంటుంది. ఆ మాట ఏంటంటే, ఆ శిష్యుని పిలిచి యేసయ్య అంటున్నాడు, యోహాను పిలిచి యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. అప్పుడు ఏమాత్రం కూడా యోహాను ఒక్క మాట కూడా అనలేదు, నేను చూసుకోలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని ఒక మాట అనలేదండి. తను కూడా విధేయత చూపాడు, బాధ్యతలు నెరవేర్చాడు. దేవుడు అప్పగించినటువంటి ఆ బాధ్యత నెరవేర్చాడు యోహాను. చిన్న వయసులో ఉన్నాడు అప్పుడు. యెషయా గ్రంథము 49:15 ఒక మాట ఉంది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుచునా అని, నేను నిన్ను మరువను. కనుక యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మీయ బాధ్యత నెరిగి తను మిక్కిలిగా ప్రేమించిన శిష్యుడికి యోహాను గారికి తన తల్లిని అప్పగించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అన్నీ ఎరిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమించినవాడు, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు యోహాను అని యోహాను రాసిన సువార్త 21:20 ఉంటుంది. శిలోమానుపై యేసును బంధించగానే శిష్యులందరూ కూడా ఆయన్ని విడిచి పారిపోయారు. కానీ యోహాను శిలువ చెంతనే యేసయ్యకు దగ్గరగా ఉన్నాడు. ఆ రోజు క్రైస్తవుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చలిమంట కాచుకొనుచున్న వారిలో పేతురు చలి కాచుకొనుచుంటుండగా అక్కడున్న వారి పేతురు దగ్గరికి వచ్చి, నిజమే, నీవును వారిలో ఒక్కడివే, నీ పలుకు నిన్ను బట్టి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ఆ మనసుని నెరుగనని పేతురు బొంకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి క్రైస్తవుల పరిస్థితి మనం గమనించవచ్చు. అట్టి శ్రమలలో కూడా యోహాను ధైర్యంగా యేసుని వెంబడించాడు, శిలువకు దగ్గరగా నిలబడ్డాడు. యోహాను తన ప్రాణము లెక్క చేయక అక్కడనే ఉండి ప్రభువు పొందుచున్న శిలువ వేదనను కల్లారా చూస్తూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు పరిచర్యలో పాలు పొందిన వారి సంఖ్యను గురించి మనం చూసినట్లయితే ఎంతోమంది, లక్షల మంది, వేల మంది యేసుని వెంబడించారు. కానీ శిష్యులుగా అనేక మంది యేసయ్యతో పాటు ఉన్నారు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మార్కు రాసిన సువార్త 6:43 ఉంటుంది, 5,000 మంది పైగా యేసయ్యను వెంబడించారు. అంటే శిష్యులుగా ఉన్నారు అని మనం చూస్తాం. రెండవదిగా 1 కొరింథీ రాసిన పత్రిక 15:6 ఒక మాట 500 మందికి పైగా ఆయన దగ్గర ఉన్నారు. మూడవదిగా చూస్తే అపోస్తలుల కార్యం 1:15 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
నాలుగవదిగా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనం 70 మందికి పైగా ఆయన దగ్గర చూసినట్టుగా చూస్తాం. ఐదవదిగా మనం గమనిస్తే మత్తయి రాసిన సువార్త 10:1 మనం చూస్తాం 12 మంది శిష్యులు, మెయిన్ శిష్యులు ఆయనకు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆరవదిగా ఒకే ఒక్క శిష్యుడు యోహాను రాసిన సువార్త 19:26లో ఈ విధంగా చూస్తే ఎంతమంది ఎప్పుడు ఎలా వెళ్ళిపోయారో తెలియదండి. ఎవరు ఎలా వెళ్ళిపోయారో తెలియదు. చివరికి శిలువ మీద యేసయ్యతో పాటు ఒక్కడు మాత్రమే మిగిలాడండి. శ్రమలు వస్తే ఎవరు ఉండరు. ఒక పాపి రక్షించబడినచో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని లూకా రాసిన సువార్త 15:7 మాట ఉంది. ఈ యోహానుకు పరమార్థ జ్ఞాని అని పేరు పెట్టబడింది. ప్రకటన గ్రంథ మర్మాలు పరిశుద్ధాత్ముడే చెప్పి రాయించాడు. యేసయ్యకు సన్నిహితంగా ఆయన సన్నిధానంలో ఉండి రొమ్మును ఆనుకొని ఉన్న ఆయనలో దాగి ఉన్న మర్మాలను, రహస్య విషయాలను తెలుసుకోగలిగాడు. ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించగలిగాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథమును, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం చదివినట్లయితే ఎన్నో విషయాలు యోహాను రాసిన సువార్తలో, మొదటి యోహాను రాసిన సువార్త యోహాను రాసినటువంటి 5 బుక్స్, ప్రకటన గ్రంథం, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, 5 బుక్స్ పరిశుద్ధ గ్రంథంలో ఈ యోహాను రాశాడు. యోహానికి ఈ బాధ్యత అప్పగించలో యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యోహాను మీద ఈయనకున్న నమ్మకం, యేసయ్యకున్న నమ్మకం. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడనని యేసయ్య గ్రంథం 52:13 ఉంటుంది. ఈ సేవకుడు అనగా యేసుక్రీస్తు వివేకంగా ఆలోచించి చేశాడు. నిజంగా యోహాను ధన్యుడిగా మార్చబడ్డాడు. యేసయ్య సిలువ కొయ్యపై వేలాడుచున్న ఆ సందర్భంలో ఓదార్పు కరువైంది. దావీదు కుమారుడు నన్ను కరుణించుమని పిలిచే వాళ్ళు అక్కడ లేరు. ఆయనతో ఎంతో నమ్మకంగా సేవలో పాల్పంచుకున్న శిష్యులు కూడా ఆయనతో లేరు. జన సమూహం ఆయనతో లేరు. ఆయన దగ్గర మేలు పొందుకున్న వాళ్ళు ఆయన దగ్గర లేరు. స్వస్థత పొందుకున్న వాళ్ళు ఆయన దగ్గర లేరు. ఆయన ఏకాకిగా మిగిలిపోయిన ఈ భయంకరమైన తరుణంలో ఆయనతో పాటు ఉన్నారు యోహాను మాత్రమే. అందుకని యోహాను ధన్యుడిగా మనం చూస్తాం. ధన్యుడు యోహాను అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క శిలువ బారిన ఒంటరిగా మోయడం దేవుని చిత్తం కనుక అతను నలుగొట్టబురుటకు యెహోవాకు ఇష్టమాయను అని యేసయ్య గ్రంథం 53:10 ఉంది. పాపాన్ని అసహించుకునే దేవుడు పాప భారాన్ని యేసయ్య మీద ఉంచి లోక పాపలు మోసుకునే దేవుని గొర్రె పిల్లగా యేసుని ఎంచి ఒంటరిగానే శిలువ మీద ఉండున్నట్లుగా ఏర్పాటు చేశాడు. ఇది యోహాను రాసిన సువార్త 1:29లో యోహాను ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నాడు. ఈ విషయాలు మనం గమనించగలగాలి. తల్లిని మరవలేదు యేసయ్య. నువ్వు కూడా ఎప్పుడు తల్లిని, తండ్రిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీ సహాయం వారికి కావాలి. ఆ విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోగలగాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. శిలువలో పలికిన 3వ మాట మీద ధ్యానం చేసుకోవడానికి సహాయం చేశారు. యేసయ్య, తల్లిని మరవలేదు నాయన. మీరు శిష్యునికి బాధ్యత అప్పగించారు. నీ బాధ్యతను మీరు సంపూర్తి చేశారు. మేము కూడా ఈ లోకంలో మీరు మాకు అప్పగించిన బాధ్యతను కూడా మేము చేయలాగిన సహాయం చేయండి. మేము కూడా మా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి. మాకు లోకపు తల్లిదండ్రులుగా వాళ్ళు ఇచ్చారు, వారిని మీరు ఇచ్చారు. వారి బాధ్యత తీసుకునే బాధ్యత, బాగా చూసుకునే బాధ్యత కూడా మాదే యేసయ్య. మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని నాయన వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.